ధరలు పెరగడంతో కూరగాయలు కొనేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. బీన్స్ 200, టమాటా, బీరకాయలు, పచ్చిమిర్చి ధరలు 80 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. వర్షాల కారణంగా మార్కెట్లకు కూరగాయలు తక్కువగా రావడంతో ధరలు పెరిగాయి. మరింత సమాచారం గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి నరేష్ అందిస్తారు. కూరగాయల రేట్లు పెరిగిపోవడంతో జనాలు కొనాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో కూరగాయల సాగుబడి అనేది సరిగా లేకపోవడంతో, దిగుబడి తక్కువ ఉండడంతో, కూరగాయలు లేకపోవడంతో ధరలు అయితే పెరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ కూరగాయల ధరలకు సంబంధించి ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది టమాటా రేటు? 100 రూపాయలు కిలో ఉందన్న. 100 రూపాయలు కిలో ఉంది. వారం కింద 60-70 నడిచింది, అచానక్లా పెరిగిపోయింది. పెట్టెలు అయితే 2200 ఇట్లా నడుస్తుంది, 2000 ఇట్లా నడుస్తుంది. గట్టిగా ఉంది. ఊర్లలో వానలు పడడం వల్ల, టమాటా సరిగ్గా రాకపోవడం వల్ల అది ఇది ఖరాబ్ వస్తుంది, అది ఇది అట్లా ఇట్లా పిరం అవుతున్నాయి. ఎట్లా మీ గిరాకీ ఎట్లా ఉంటుంది? మరి ఉంటుందన్న, ఇక ఇట్లనే 10 కిలోలు తీసుకునేటోళ్ళు 3 కిలోలు తీసుకుంటారు, అడ్జస్ట్ అయిపోతారు అట్లా. ఇది ఇక్కడ టమాటాకు సంబంధించి అయితే వర్షాల కారణంగా దిగుబడి అయితే తగ్గింది. దీంతో కొనేవాళ్ళు కూడా సరిగా లేరని చెప్తా ఉన్నారు. బీన్స్ రేట్ ఎట్లా ఉన్నది? బీన్స్ 200, 180 నడుస్తుంది అన్న కిలో. వారం కింద 120 రూపీస్ కేజీ ఉండే. దొండకాయ 50 రూపాయలు కిలో. 30 రూపాయలు, 40 రూపాయలు ఉంది. బెండకాయ కూడా సేమ్ అంతే. ఇది 70 రూపీస్ కేజీ. గోర్చుకుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మొత్తం అగ్రికల్చర్ లేదు. ఇప్పుడు ఇక్కడ అంత రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఎవరు పంటలు పండిస్తారు, ఏది ఉన్నా చదువుకున్న కూడా జాబులకు వెళ్తున్నారు. అగ్రికల్చర్ ఎవరు చేస్తారు, దాని దిక్కేసి ఏం లేవు పంటలు ఇక్కడ. ఇప్పుడు మనకు సిటీకి నుంచి కమ్సే కమ్ 100 కిలోమీటర్ వరకు మనకు అగ్రికల్చర్ చాలా తక్కువైపోయింది. వెజిటబుల్స్ ఎవరు వేస్తలేరు. ఏమున్నా బెంగళూరు మీద, తమిళనాడు, ఊటీ, బయటకి నుంచి మన ఇటు రాజమండ్రి అట్లకైనా వస్తుంది మాల్ మొత్తం. ఇంతకుముందు ఒంటి మామిడి మనకు నియర్ బై ఎంత ఉండే కదా, మేడ్చల్ దగ్గర ఉంటుండే, అక్కడికైనా వస్తుండే. ఇప్పుడు అక్కడ కూడా పంటల్లో, ఇంకోటి వర్షాల్లో మధ్యలో, దానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. రైతులు చాలా ఇబ్బంది అయిపోయింది. అట్లా మనకు చాలా షార్ట్ అయిపోతుంది. ఈ సీజన్లో ఇప్పుడే రేటు పెరగడానికి రీజన్ ఏంది? మాల్ రాకపోవడమే. మాల్ రావాలి బయటికి. మన లోకల్గా ఏది లేదు, ఏది ఉన్నా బయటకేం రావాలి. ఇంకోటి కర్నూలు, బెంగళూరు కూడా వాటర్ ప్రాబ్లం అట్లకే తక్కువ వచ్చింది మాల్. దాని దిక్కించి మనకి ఇంత ఇదైపోయింది ప్రాబ్లం. ధరలు పెరిగినాయి కదా, ఎట్లా కస్టమర్స్ ఎట్లా కొనే వాళ్ళ సంఖ్య తగ్గిందా? ఎట్లా తగ్గింది. ఇప్పుడు బీనీస్ ఇప్పుడు 200 రూపీస్ కేజీది. దాని బదులు చికెన్ తెచ్చుకొని తింటారు. ఎక్కడ 1 కేజీ చికెన్ వస్తుంది వాళ్ళకు, అది తింటారు వాళ్ళు. ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఇది తింటారు అంతే. టమాటా బదులు టమాటా సాస్ వేస్తున్నారు బాటిల్లో తెచ్చుకొని. టమాటా తీసుకుంటారు 100 రూపాయలు. టమాటా ఎవరుకుంటారు? టమాటా సాసులు దొరుకుతాయి, సాస్ వేసేస్తారు అట్లా. గోకరకాయ రేట్ ఎట్లా ఉంది? 600 రూపాయలు అయింది, 60 రూపాయలు కిలో అయింది. మేము 5 రూపాయలు తీసుకుని మేము అమ్ముతాం. ఇక్కడ 65 రూపాయలు అమ్ముతాం. 65 70 రూపాయలు మాకు ఖర్చు ఉంటుంది. మాకు కూడా అంటే మా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, అమ్మాలీలు ఉంటుంది, అట్లుంటుంది. దాన్ని బట్టి అమ్మాల్సి వస్తాం. 10 రూపాయలు తీసుకుని అమ్ముతాం ఏదైనా. 60 రూపాయలు. ఎట్లా వారం కింద ఎంత ఉండే రేటు? 40 రూపాయలు. బీరకాయ ఎంత ఉంది రేటు? బీరకాయ 100 రూపాయలు. వారం కింద ఎంత ఉండేనా? 60 రూపాయలు ఉండే, 60, 70. ఇప్పుడు పిరమేనే అన్ని. మాల్తా సరుకు తక్కువ వస్తుంది. ధరలు పెరిగినాయి కదా, ఎట్లా మరి కొనే వాళ్ళ సంఖ్య ఎట్లుంది? ఇంతకు ముందు లెక్కనే పబ్లిక్ వచ్చి కొంటున్నారా, లేదంటే ఎట్లుంది? కొంటలేరు, తక్కువ కొంటారు, తక్కువ ఆలోచిస్తారు కొననీకే. విపరీతంగా ఉందని చెప్పి. ఇదే మార్కెట్లో మనం ఒకసారి ఆకుకూర ధరలు ఎట్లా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళతోటి మాట్లాడి. అమ్మ చెప్పండి, పాలకూర ఎట్లా ఉంది రేటు? 25. ఎట్లా వారం కింద ఎంత ఉన్నాయి? వారం కింద కాదు, ఇప్పుడు చాలా రోజుల సంది ఇట్లనే ఉన్నది. మెంతంకూర కాదు, గంగవాయిలు 20కి 4, 5. తోటకూర 4, 5. పుంటకూర 5, 6. సుక్కకూర 4, 5. కొత్తిమీర 10 రూపాయల కట్ట. సోయకూర 50కి 3. ఇక కలమాకి 50కి 10కి 4, 5. పుదీనా 10కి 2. అయితే రేట్లు పెరిగినాయి కదా, పబ్లిక్ మరి ఇంతకు ముందు లెక్కనే కొంటున్నారా, ఎట్లా తగ్గిందా ఏమన్నా? మరి ఎక్కువ తక్కువ కొనకపోతుంటారు, కడుపు అయితే చంపరు కదా. ఈ పెరిగిన ధరలకు సంబంధించి ఇక్కడ వచ్చే కొనే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఈ రేట్లకు సంబంధించి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి మార్కెట్? చాలా ఎక్కువగా. ఎంత మీరు ఏమేమి ఉన్నారు? గోకరకాయ, ఆనంకాయ ఎట్లా ఉన్నాయి వాటి రేట్లు? రేట్లు పెరిగినాయి. ఫ్రైడే రోజు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఇప్పటికి అప్పటికి చాలా రేట్లు పెరిగినాయి. చాలా రేట్లు ఉన్నాయండి అప్పటికి ఇప్పటికి. టమాటా 80 రూపీస్ అంట కేజీ. తీసుకున్నాం, తప్పదు కదా, ఇంకా తీసుకోవాలి. కేజీ తీసుకునేది ½ కేజీ తీసుకున్నాం. అంటే లాస్ట్ వీక్కి ఇప్పటికి చాలా చేంజ్ ఉన్నాయి అన్నమాట రేట్స్. అంతే, మరి ఏం చేంజ్ లేదు, అంతా ఏ రేట్లు ఎక్కువ. ఎట్లా ఉన్నాయి?
రేట్లు కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ వీక్ కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ. మీరు ఎట్లా ఏమేమి తీసుకున్నారు మీరు? మేము తీసుకుంది ప్రజెంట్గా అయితే ఆనియన్స్ తీసుకున్నాము. ఆనియన్స్ 40 రూపీస్ కేజీ ఉంది. ఇంతకుముందు 100కి 4 కేజీస్ అలా ఉండేవి. సో ఇప్పుడు ఇంకొకటి టమాటా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. సో కంపేర్ చేస్తే వెజిటేబుల్స్ లాస్ట్ వీక్ కన్నా ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. కొంచెం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, లైక్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది. అంటే రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ ఆనియన్, టమాటా ఇవి అట్లీస్ట్ కొంచెం రేట్స్ తక్కువ ఉంటే ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డబుల్ వెజిటేబుల్స్. అంటే అన్ని కూరగాయలు తినే కన్నా అట్లీస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ తక్కువ రేటు ఉంటే అందరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మస్తు రేట్లు ఉన్నాయి అన్న. అప్పుడు 20 రూపాయలకు వచ్చే సొరకాయ ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు. బీనీస్ అయితే 200 కిలో. ఇంకా అన్ని రేట్లు కూడా కూరగాయలు 80 రూపాయలు ఉన్నాయి. ఏ తక్కువ లేవు. ఏం తినాలి, ఏం బతకాలి. ఒక వారం కింద 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఉన్నటువంటి కూరగాయల ధరలన్నీ కూడా ఇప్పుడు ఏకంగా దాదాపు 80 రూపాయల నుంచి 100 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెరిగిన ధరలతో అయితే పబ్లిక్ అంతా కూడా ఆ కూరగాయలు కొనాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నాం. దాదాపు కిలో 2 కిలోలు కొనే దగ్గర హాఫ్ కేజీ కూరగాయలు కొనే పరిస్థితి వచ్చిందని చెప్పేసి పబ్లిక్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.